సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలతో పాటు మనకు కూడా ఐస్ క్రీమ్స్ వైపు మనసు లాగేస్తూ ఉంటుంది కదా. ఇలా చేసి పెట్టారనుకోండి బయట వాటిపైన అస్సలు వెళ్ళదు మనసు. మళ్ళీ మళ్ళీ ఇలా చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది జ్యూసీగా. ఒక బౌల్ లోకి 1 కప్పు మకానా, మీ దగ్గర ఏ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే డేట్స్, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్లు వేసుకున్నాను. మరిగించిన పాలని కొంచెం వేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఫస్ట్ బరకగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకే 2 స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బాగా థిక్ గా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం పాలను యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఏంటో నాకు ఏదైనా టెంప్టింగ్ గా కనిపించింది అనుకోండి, వంట మధ్యలో అయినా సరే నోట్లో వేసుకోకుండా అస్సలు ఉండలేను. నా దగ్గర కుల్ఫీ మౌల్స్ లేవు, అందుకే టీ గ్లాసెస్ తీసుకున్నాను. ఇలాంటి కవర్స్ ని టీ గ్లాసెస్ పైన పెట్టి రబ్బర్ బ్యాండ్ తో సెట్ చేసుకోవాలి. పైన చిన్న హోల్ పెట్టేసి ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ ని పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. డీ ఫ్రీజర్ లోని ఒక 20 అవర్స్ పాటు వదిలేసాం అనుకోండి, కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది. వెంటనే రాలేదనుకోండి, చల్లనీటిలో పెట్టామనుకోండి, ఒక 2-3 సెకండ్స్ ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. మీరే చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. చూస్తుంటేనే అసలు తినేయాలనిపిస్తుంది కదా. లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసేసాను. బయట 100 పెట్టి కొన్నా సరే ఇంత హెల్దీ కుల్ఫీ మీకు ఎక్కడ దొరకదనమాట. వీటిని తిన్నాక మా ఇంట్లో వాళ్ళు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారో నాకు. ఈ మండే ఎండల్లో ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, మిమ్మల్ని పొగడకుండా అస్సలు ఉండలేరు. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన శ్రీను సత్యవల్లి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.